హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనం హోటల్ నుండి బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలా ఖాళీ ఎంటీ బాక్స్ని పడేయకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ కార్డ్బోర్డ్ ముక్కల్ని తీసుకోవాలి. బాక్స్ లోపల కార్డ్బోర్డ్ ముక్కల లెంత్ కొలతలు తీసుకొని 3 ముక్కల్ని కటింగ్ చేసుకోవాలి. బాక్సు అడుగున వెడల్పు తక్కువగాను పైన వెడల్పు ఎక్కువగా ఉండిద్ది కదా, అందుకని కింద నుంచి పైకి క్రాస్గా కార్డ్బోర్డ్ ముక్కల్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా 3 ముక్కలకి బ్లాక్ కలర్ పెయింటింగ్ వేస్తున్నానండి. అంటే బాక్స్ బ్లాక్ కలర్లో ఉంది కదా, అందుకని నేను బ్లాక్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. ఇలా పెయింటింగ్ వేసి అయిపోయిన తర్వాత ఇలా జీన్స్ ప్యాంటు, ఓల్డ్ జీన్స్ ప్యాంటు క్లాత్ తీసుకోవాలి. ఇది క్రాప్ చేయంగా మిగిలిన జీన్స్ ప్యాంట్ క్లాత్ అండి. ఇది ఇలాగూ జీన్స్ ప్యాంట్లో ఒక ముక్కని కట్ చేసుకోవాలి. బాక్స్ సరిపోయేంత క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ గ్లూగన్ సహాయంతో ఈ జీన్స్ ప్యాంట్ క్లాత్ని బాక్స్కి ఈ విధంగా అంటించుకోవాలండి. లాస్ట్ వైపు క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత బాక్స్ కింద వైపు కూడా గ్లూగన్ సహాయంతో క్లాత్ని అంటించాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. క్లాత్ ఎక్కడ ముడత రాకుండా చూసుకొని మనం ఈ గ్లూగన్ సహాయంతో 2 వైపులా ఇదే విధంగా అంటించేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పైన నేను లేస్ అంటిస్తున్నానండి. మనకు నచ్చిన ఏ లేస్ అని అంటించుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డ్ లేస్ అంటిస్తున్నాను. ఈ బాక్స్కి 2 వైపులా ఇదే విధంగా గోల్డ్ లేస్ అంటించుకోవాలి. ఇలా లేస్ అంటించిన తర్వాత ఇది స్టిక్కర్ అండి. పిల్లలు బుక్స్కి అంటించుకుంటారు కదా. ఈ ప్యాకెట్ 5 రూపీస్ అండి. ఇలా దీనికి వచ్చినటువంటి ఎక్కిమోస్ బొమ్మల్ని ఈ బాక్స్ చుట్టూరు ఇలా అంటిస్తున్నాను నేను. మన ఇష్టం అండి. ఇలా స్టిక్కరింగ్ అంటించుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కూడా మనం పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా అంటించి అయిపోయిన తర్వాత ఇందాక మనం కార్డ్బోర్డ్ ముక్కలు పెయింటింగ్ వేసుకున్నాం కదా, కార్డ్బోర్డ్ ముక్కలను తీసుకొని పైన వెడల్పు ఉంది కదా, అక్కడి నుంచి కిందకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 3 ముక్కల్ని కట్ చేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసినటువంటి కార్డ్బోర్డ్ ముక్కల్ని ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటిని బాక్స్లో పెట్టేసేయాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 6 అరలు మనకు వచ్చేసినాయి. ఇక్కడ మనకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మిర్రర్స్ వేస్తున్నాను. 4 రకాల మిర్రర్స్ వేస్తున్నాను. సైజు వారి మిర్రర్స్ ఉంటాయి కదా, కలిసిపోకుండా ఉండటానికి వేస్తున్నాను. గంటలు, థ్రెడ్ ఇలా వేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి. ఇలాగని మనకు అవసరం తగ్గట్టుగా ఎలా విధంగా ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, కారీ బిర్యానీ బాక్స్ తోటి మనం ఈ విధంగా తయారు చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.